నమస్తే. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన రీసెర్చ్ లాగా నేను చేస్తూ ఉన్నాను. ఈ మకర రాశి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే నాది కూడా మకర రాశే కాబట్టి అదృష్టంగా యాక్సిడెంటల్‌గా చాలామంది పొలిటీషియన్‌లు, వీఐపీలు, ఫిల్మ్ స్టార్స్ కూడా మకర రాశిలో ఉన్నవాళ్ళు నాకు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఏలినాటి శని ఉన్నంత వరకు మనం శనిని బ్లేమ్ చేస్తూ కూర్చున్నాం. ఏలినాటి శని ఉంది, ఏలినాటి శని ఉంది అని. అయితే ఇప్పుడు ఏలినాటి శని అయిపోయినా గానీ చాలా మందికి అప్పులు బాదుతా ఉన్నారు. పెద్ద బ్రేక్ త్రూ అయితే లైఫ్‌లో రాలేదు. ఇంకా ఇబ్బందులు పడుతూ చాలామంది ఉన్నారు. పర్టిక్యులర్‌గా చాలామంది ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఉద్యోగంలో ఎలాంటి పెద్ద గ్రోత్ లేకుండా స్టాగ్నేటెడ్‌గా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని చెప్పేసి నాకు రీసెర్చ్ లాగా చేస్తున్నాను. చాలామంది రెస్పాండ్ అయ్యారు. కాల్ చేస్తున్నారు. ఇండివిడ్యువల్‌గా చార్ట్‌లు చూపించుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ యొక్క పర్సనల్ హారోస్కోప్‌లో ఉండటంతోటి పితృదోషం కానివ్వండి, కాలసర్ప దోషం కానివ్వండి, లేదంటే ఇంకా వేరే కొన్ని దోషాలు ఉండటంతోటి, లేదంటే నడుస్తున్న దశాభుక్తి బాగోలేకపోవటం గాని, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వాళ్ళు స్టాగ్నేటెడ్ అయిపోయారు. ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్‌లో ఉన్నారో, లేదంటే ఎన్ఆర్ఎస్‌లు ఒక బెటర్ పొజిషన్‌లో ఉన్నారో, కెరియర్ స్టాగ్నేటెడ్‌గా ఉంది అంటే సీరియస్‌గా మీరు ఈ విషయాన్ని కన్సిడరేషన్‌లో చేసుకొని, మీ హారోస్కోప్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంటు. విషయానికొస్తే నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని జెప్పాలి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే నక్క తోక తొక్కామంటారు చూసారా? అలా నక్క తోక తొక్కినట్లు ఉంటారు మకర రాశి వాళ్ళ పరిస్థితి. చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా నవంబర్ 16థ్ తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఒక 40 డేస్ వరకు ఒక బెస్ట్ టైంలో మకర రాశి వాళ్ళు ఉంటారు. ముందుగా మకర రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తర భాద్ర 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటారు. అలానే పేరు బలం గనక చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది పేరు బలంతో ఉన్న వాళ్ళంతా మకర రాశిలోనే ఉంటారు. వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటారు. జ్యోష్టి, జ్యోష్న, గాయత్రి, గీత చాలా పేర్లు అంతా చాలా ఫేమస్ ఉన్న పేర్లంతా కూడా మనకి ఇందులోనే ఉంటారు ఈ మకర రాశిలో. ఈ మకర రాశిలో చూసుకుంటే 5 గ్రహాల యొక్క మార్పులు ఈ రాశి మీద ఉన్నాయి. అందులో ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పుకోవాల్సింది మకర రాశి వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ టైంలో ఈ 1 మంత్ టైంలో గురువు వీళ్ళకి ఏడో భావంలో ఉండటంతోటి గురువు యొక్క కృప ద్వారా ఎన్ని ఆటంకాలున్నా పోయి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ధనం నిలవ ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అగైన్ ఇన్ కేస్ మీకు ఇలా ఫీల్ అవ్వకపోతే సంథింగ్ మీ పర్సనల్ జాతకంలో ప్రాబ్లం ఉంది. లైఫ్ చాలా ప్రెషస్ వేస్ట్ చేసుకోకుండా ఒకసారి హారోస్కోప్ చెక్ చేపించుకోండి. నేను చాలామంది లాస్ట్ ఒక 15-20 మెంబర్స్ హై ప్రొఫైల్‌లో ఉన్న హారోస్కోప్‌లు నేను చెక్ చేయటం, రీసెర్చ్ చేయటం జరిగింది. వాళ్ళలో ఉన్న పాయింట్ ఔట్ చేయటం, కొంతమంది నేను దగ్గరుండి హోమాలు చేపించడం కూడా జరిగింది నా ఆధ్వర్యంలో. ఇలా ఎవరైనా గనక పర్టిక్యులర్‌గా ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉన్నా, లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నా, లేదంటే పొలిటీషియన్స్ ఉన్నా, ఒక పాపులర్‌గా బిజినెస్‌లో ఉన్నా, ఎందుకంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే చాలా ఇంపార్టెంట్. అలా అందులోను 35-45 మిడ్ లైఫ్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి మీకున్న హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇదంతా ఇట్స్ కౌంట్ సో ప్రెషస్ అనమాట. అందుకని ఈ టైంలో మీరు స్టాగ్నేట్‌గా అయిపోవడానికైతే ఎలాంటి ఆస్కారం ఉండదు. ఇన్ కేస్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి హారోస్కోప్ చెక్ చేపించుకోండి. ఈ టైంలో మీకు వచ్చే ఈ 30 డేస్‌లో ఎలా ఉండబోతుందంటే మహర్షులు ఏం చెప్తారంటే భోగన్, విత్తలాభం, భూలాభం, పుష్టిం, కలహం అని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈ రాశి వాళ్ళకి 80% చాలా బాగుంది నవంబర్ మంత్‌లో అని చెప్పుకోవచ్చు. ఇట్స్ వెరీ రేర్ ఆఫ్ రేర్‌గా మీకు ఈ మంత్ అయితే వస్తుంది. ఈ మంత్ చాలా కాన్షియస్‌గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ వీడియో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు, సంథింగ్ ప్రాబ్లమ్‌గా ఉంది. బ్లైండ్‌గా కామెంట్ పెట్టకుండా మీరు ఇలానే చెప్తారు. బట్ ఇమ్మీడియేట్‌గా మీ హారోస్కోప్ చెక్ చేపించుకోండి. ఎందుకు ఇలా చక్కగా ఉందంటే సూర్యుడు ఈళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటారో ఇది ఒక బెస్ట్ పొజిషన్ సూర్యుడికని చెప్పుకోవాలి. 11థ్ ప్లేస్‌లో లాభస్థానం ఏ గ్రహం ఉన్నా చక్కగా ఇలా కలిసొస్తుంది. ఇందులో సూర్యుడు గనుక 11వ స్థానంలో ఉంటే మన స పురాతన గ్రంథాల్లో మనకి వేద జ్యోతిష శాస్త్రాలు ఏం చెప్తారంటే మహర్షులు అర్ధచ్చ స్వకులాచారః స్వగృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభే చేకాదశి రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది? అర్ధ అంటే ధనం వస్తుంది. స్వకులాచారః అంటే వీళ్ళు వాళ్ళ ట్రాడిషన్స్‌ని, వాళ్ళ ఇంటి గౌరవ మర్యాదల్ని, వంశపారంపరంగా వస్తున్న పద్ధతులను చక్కగా పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా గృహే నిత్యోత్సవం ఇంట్లో ఎప్పుడూ శుభకార్యం జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పండగలు జరుపుకుంటూ ఉంటారు, సెలబ్రేషన్స్ చక్కగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ ఎప్పుడు ఈ టైంలో మంచి మంచి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ చక్కగా లైఫ్ అనేది హ్యాపీగా మూవ్ అయ్యే ఒక బెస్ట్ టైం మకర రాశి వాళ్ళకి. అయితే ఈ టైంలో ఆహ్, కొత్తగా ఉద్యోగం వచ్చే వాళ్ళకి చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది.
తర్వాత ధనలాభం. ఇప్పటిదాకా ఎవరైనా గనుక ఆన్ బెంచ్‌లో ఉన్నాము, సరైన జాబ్ లేదు అన్నారు. చాలా మంది సెటిల్ అవ్వక లేదంటే ఎంఎస్ చేస్తూ అక్కడ సెటిల్ అయిపోయి ఇంకా జాబ్ రాని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ రావడానికి చాలా ఫేవరబుల్ అయిన టైం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు. ఇతను కూడా 11th హౌస్‌లో ఉన్నారు. 11th హౌస్‌లో కుజుడు ఉన్నా గాని విశేషమైన యోగ్యతను తీసుకొనొస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఒక రకంగా మీరెళ్తూ ఉంటే మీకు ఎదురొచ్చేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరే అనుకున్నా గాని అతిశయోక్తి కాదని మీరు చెప్పుకోవాలి. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజే అని చెప్తారు. అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది, ధనం ప్రకారం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బట్టలు కొనుక్కుంటారు, యత్న కార్యానుకూలతం. ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో మీకు రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. దేనికి ఏమంటారు ఆహ్, ఆహ్, దేనికి కూడాను భయపడని విధంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండేసి అద్భుతంగా ఉండే ఒక బెస్ట్ టైమ్ అని మీరు చెప్పుకోవాలి. అయితే ఈ టైంలో ధన ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకోని విధంగా ఓవర్‌గా ఎక్స్‌పెండిచర్ డబ్బులు కూడా విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇది సహజం. మనం కొంచెము డబ్బులు రాంగానే అనుకూలంగా ఉండడానికి కాలర్ పైకి ఎగరేసి మనకి ఎదురు లేదనుకుంటూ ఉంటారు సహజంగా. బట్ ఈ టైంలో కొంచెం హంబుల్‌గా ఉండి ధనం విషయంలో ఒకటికి 2 సార్లు నిజంగా అవసరం అనుకుంటేనే ఖర్చు పెట్టండి. లేకుంటే ఖర్చు పెట్టొద్దు. ఎందుకంటే దుబారా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రహాలు ఎలా ఉన్నాయో చూసాము. ఇప్పుడు మనకి నక్షత్రాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఇందులో ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట 3 నక్షత్రాలుంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే ఈళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటారు. టోటల్‌గా ఓవరాల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఒక్క చిన్న విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. దేహ పీడనం, హెల్త్ కాన్షియస్‌గా చాలా ఇంపార్టెంట్. హెల్త్ విషయంలో కొంచెం ఏమంటారు, మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ కేర్‌ఫుల్‌గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది. ఒక బెస్ట్ మంత్ అని మీరు చెప్పుకోవచ్చు ఉత్తరాషాఢ వాళ్ళకి. నెక్స్టు శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి వస్త్రలాభము, క్షేమంగా ఉంటారు. పరవాసము ఈ టైంలో కొంచెం మీరు ఔట్ స్టేషన్ వెళ్ళేది, అక్కడ టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అగైన్ హెల్త్ కాన్షియస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ పాయింట్ 2 చూస్తే వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము, క్షేమము ఉంటారు. అగైన్ ఈళ్ళు కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ ఓవర్ హీట్ చేయటం, బబుల్స్ రావటం, బాయిల్స్ రావటం, ఇలా కొంచెము అంటే బాడీ ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైర్డ్‌నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ మీరు చక్కగా చూసుకుంటే ఆహ్, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానివ్వండి, లేదంటే మకర రాశి వాళ్ళకి ఎలాంటి పెద్దగా చెప్పుకోవాల్సిన ఒడిదుడుకులైతే ఏమీ లేవని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్యేందంటే, ఇంత బావుంది గదా! మరి మాకు కొంతమంది బాగుండట్లేదు అంటే, అది ఇండివిడ్యువల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి. నార్మల్‌గా ఉన్న వాళ్ళకైతే వాళ్ళ లైఫ్ ఇట్స్ ఓకే. కానీ ఎవరైతే ఆహ్, పర్టిక్యులర్‌గా 35-40 ఇయర్స్ ఏజ్ ఉండి, ఒక మిడ్ లెవెల్ మేనేజర్‌గా ఉండటమో, లేదంటే సాఫ్ట్‌వేర్‌లో జాబ్ చేయటమో, వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ గుడ్ ఇన్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్ అనుకున్న వాళ్ళకి మల్టీ సోర్సెస్ ఇన్‌కమ్ రావాలన్నా, లేదంటే ఉన్నత పదవులు పొందాలన్నా, లేదంటే స్టాగ్నేటెడ్‌గా ఉందనుకున్నా, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవొస్తున్నా, మీ ఇండివిడ్యువల్‌గా ఏదైనా గనక ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వండి. తర్వాత చిన్న చిన్న రెమెడీస్ ఖచ్చితంగా చేసుకుంటే లైఫ్ పదంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఖచ్చితంగా చేపించుకోండి. నేను లాస్ట్ మంత్ కూడా 3-4 వరకు ఈ హోమం చేపించున్నాను. ఈ తర్వాత ఈ రాశిలో ఉన్న వాళ్ళ మిసెస్‌కి ఒకళ్ళకి ఎన్ఆర్ఐకి కొంచెం హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం లేదంటే విశేష హోమం చేయటం జరిగింది. కొంతమంది భార్యాభర్తలకి మధ్య గొడవలు రావటం, డైవర్స్ దాకా ఎళ్ళిపోవటం, మనస్పర్ధలు రావటం, ఆల్‌మోస్ట్ లైక్ డైవర్స్, ఇలా ఫ్యామిలీ బ్రేక్ అయిపోయే సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఎనీ ప్రాబ్లమ్ మీకున్నట్లయితే అది ఏంటి, దాని యొక్క తీవ్రత ఎంతో తెలుసుకొని తద్వారా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు ఈ రాశిలో ఈ వీడియోలో ఉన్నవాళ్ళు కుబేర పాశుపతాభిషేకం ఒక్కసారి మీ ఇంటికి 2 బ్రాహ్మణులను పిలుచుకొని చక్కగా ఇంట్లో చేపించుకోండి. అట్ ద ఎండ్ మనం ఎంత చేసినా గాని ధనం మన దగ్గర నిలబడి ఉండటం చాలా అవసరం. ఇవి కాకుండా ఎవరన్నా భార్యాభర్తల మధ్య ఇంకా అన్యోన్యత చక్కగా ఉండాలనుకుంటే అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం ఈ టైంలో, ఈ కార్తీక మాసం టైంలో చేపించుకుంటే విశేషమైన ఫలితం మీకొచ్చేసి జీవితం పదంతలు ముందరికెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.